శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి పాలనలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు, దళిత నేతలు ఆందోళన వ్యక్తం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు చంద్రబాబు లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం. హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా. అవినీతి పాలన నుంచి దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు యత్నం. మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే 6 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కలలు ఫలించాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు కృతజ్ఞతగా అభ్యర్థులతో కలిసి షాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతిలో పాలాభిషేకం నిర్వహించారు. జై బాబు, జై లోకేష్ అంటూ జేజేలు కొట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని రిలీజ్ చేసినందుకు రవి నాయుడు థ్యాంక్ యూ చెప్పారు. ఈరోజు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ నందు మెగా డిఎస్సి అభ్యర్థులు మరియు టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా డిఎస్సి విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. 6 ఏళ్ల కళ, గత 5 సంవత్సరాలు ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే, మా విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు, విద్యార్థులు ఆర్తనాదాలు పెట్టాం, నిరసనలు వ్యక్తం చేశాం, ధర్నాలు చేశాం. మీ కెమెరాలే సాక్షి. ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నా, నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి 5 ఏళ్ళు అలిసిపోయాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, నేను అధికారంలోకి వస్తానే, కూటమి అధికారంలోకి వస్తానే, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాను, అది కూడా 5,000 6,000 పోస్టులు కాదు, 15,000 పోస్టుల పైన భర్తీ చేపడతాను, మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది. ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు. దానిపైన అనేక కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించారు. కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు
పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాలా. అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉందని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహుకరించారు, మనం ముందు పెట్టారు, మన చేతికి అందించిపోతే కలలు కనడం అందరం కంటాం. బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలు ఉన్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉంది దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని 5 ఏళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో డౌట్. ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం. నాకు 5 ఏళ్ళు తీర్పు ఇచ్చారు, ఈ 5 ఏళ్లలో నేను అనుకున్నది పూర్తి చేయాలి, వీలైనంతగా వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను. ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది. ఆ మొక్కవోని దీక్ష దాన్ని ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది. దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌలు చేసుకునేందువల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడడంలో మన పక్షపాతం ఏ వైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద చేయి వేసుకొని కాళ్ళ రెగ్యులేసి మరీ చెప్పగలుగుతున్నాం. వేరే వాళ్ళు సంవత్సరం కూడా తిరగకముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు. హామీలు అమలు చేయలేక ప్రజల సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు. ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి, అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో
బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లిక్కర్ స్కామ్ అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అధికారైనా ఆయన ఐపీఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా ఎవరినైనా అరెస్ట్ చేసి మారేస్తాను అంతే. డైవర్ట్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తాను అనే పద్ధతిలో ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా. గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గుంటూరు కూడా ఎస్పీగా చేశారు. ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు. ఒకానొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కష్టపడి ఐపీఎస్ను సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చారు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమార్తె శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామివారి దర్శనం చేసిన దానికి. ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ, సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అవుతుంటుంది. నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారితో. సో చాలా వెయిటింగ్, మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు చేయాలి అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి. కల్లూరు అర్బన్ పరిధిలోని 37వ వార్డులోని వీకర్ సెక్షన్ కాలనీలో వృధాగా పోతున్న తాగునీటిని మంగళవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. గత వారం రోజులుగా కార్పొరేషన్ అధికారులు దీనిపై స్పందించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులను, ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం చేపట్టడానికైనా సిద్ధమని హెచ్చరించారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ ఈ 4 రోడ్ల కూడలి, ఇక్కడ ప్రధానంగా 3 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో ఉండే ప్రజలకే కాదు, ఇక్కడ పెద్దపాడు, అలాగే రాజీవ్ గురకల్ప, దాల్మిల్లు పైన ఉండే కాలనీల ప్రజలందరికీ నీళ్లు అందించాల్సిన పైప్ లైన్ ఇక్కడ 25 సంవత్సరాల కిందట నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు పైప్ లైన్లో నీళ్లు యథేచ్ఛగా వారం రోజుల నుంచి ఇట్లా పారిపోతున్న తాగునీరు రోడ్ల పాలవుతున్నా పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ అధికారులు లేరు. ప్రజాప్రతినిధులకు అసలు చీమ కుట్టినట్టయినా లేదు. ఈరోజు ఎండాకాలము ప్రజలకు తాగడానికి నీళ్లు లేవురా బాబు అని మొత్తుకునే పరిస్థితి ఈరోజు కాలనీల్లో ఉంది. కర్నూలు కార్పొరేషన్లో ఈ కాలనీలు విలీనమై 30 సంవత్సరాలుగా వస్తుంది. ఈ రోజుకు రోజు తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ నీళ్లు మాత్రం ఇట్లా వృధాగా పోతున్న అధికారులకు కానీ, ఇక్కడుండే ఎమ్మెల్యే కానీ, ఇక్కడుండే కార్పొరేటర్ కానీ ఏ మాత్రం పట్టడం లేదు. కనుక మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టెక్నాలజీ అనేక రూపాల్లో పెరిగిపోయింది. మంచి పైప్ లైన్ వేయచ్చు. ఎప్పుడో సిమెంట్ పైప్ లైన్ 25 ఏళ్ల కింద వేసినది పగిలిపోయిన కాలంతో తవ్వుతున్నారు, దాన్ని కట్టుతున్నారు. కనుక ఆ పద్ధతిలో కాకుండా మొత్తం ఈ పైప్ లైన్ అంతా మార్పు చేయాలా, లీకేజ్ కాకుండా ప్రజలందరికీ తాగునీరు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే కానీ ఈ సమస్యను వదిలేస్తే రాబోయే కాలంలో ప్రజల్ని సమీకరించి మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి కమిషనర్ గారిని, అలాగే ఇక్కడుండే ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్లను హెచ్చరిస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి కలగన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యవసరమైన సమయంలో బాగా ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సహాయ నిధి ద్వారా ఉదారంగా పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం 13 కుటుంబాలకు 17 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెక్కులు అందజేసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చెట్టు తిరిగి చూపించండి అమ్మా. పేద ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉదారంగా భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండటం కోసం, వైద్య ఖర్చుల కోసం రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి 1,17 లక్షల రూపాయల దాకా పైచీలు రాజమండ్రిలో రూరల్లో ఇచ్చాం. మరలా ఈరోజు 13,75,000 రూపాయలు 13 మందికి కూడా సహాయంగా వచ్చింది. ఇంకా పెండింగ్లో కూడా కొన్ని ఉన్నాయి, అన్ని క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా అనారోగ్యం పడి ఆసుపత్రి ఖర్చులు భరించలేని పేద వర్గాల వారికి ఇది చాలా సానుకూలంగా ఉంది. మేము కూడా చెబుతున్నాం, ఉన్నవాళ్ళకు కాదు పేదవాడికి సాయం చేయాలని. ఇవాళ ఒకవైపు ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తూనే, ప్రభుత్వ ఆసుపత్రుల్ని గణనీయంగా అభివృద్ధి చేస్తూనే, మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యం పొంది ఇబ్బందులు పాలవుతున్న పేదలకు సహాయంగా దీన్ని చేస్తూ ఉన్నారు. ఇది సంక్షేమ రాజ్యం.
ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ రాజ్యంగాను అభివృద్ధి కేంద్రంగాను తీర్చిదిద్దుతున్న చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం, ఇవాళ పరిశ్రమలు పెట్టుబడిదారులను ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, మరలా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఒంటరి మహిళలకు కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంది. 13 రకాల పెన్షన్లు ఇవాళ 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు 4,000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతోంది. అర్హులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.